హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన తేలికగా చేసుకునే అటుకుల మిక్చర్ అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు. ఓన్లీ అటుకులు ఒకటి తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ మన వంటగదిలో ఉండే వాటితోనే సింపుల్ అండ్ పిల్లలకు కూడా చాలా టేస్టీ ఈజీగా ఉంటుంది. మనం చేయడానికైనా వాళ్ళకి స్నాక్స్గా కానీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీని తయారీ విధానం చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం మనకి ఏమేమి కావాలంటే కొద్దిగా జీడిపప్పు, అలాగే అటుకులు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు, అలాగే వేపుడు శనగపప్పు ఇవన్నీ తీసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయలను కూడా కచ్చాబచ్చాగా చేసుకుని ఒక పక్కన అయితే ఉంచుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మనం ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేరుశెనగ గుళ్ళని అయితే వేపించుకుందాము. వేరుశెనగ గుళ్ళని ఈ విధంగా జాలి గరిటెలో వేసి వేపడం వలన అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి ఒకేసారి తీయడానికి వీలుగా ఉంటుంది. ఇది లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఉందంటే సింపుల్గా ఒకేసారి తీసేయచ్చు అని నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పల్లీలు మనకి దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకుందాము. చెప్పాను కదా, ఇలా ఒకేసారి తీసేయడానికి ఈజీగా ఉంటుందని ఈ గరిటె ఉపయోగించానని. తర్వాత ఇందులోనే వేపుడు శనగపప్పును కూడా వేసాను. అయితే ఏమైందంటే ఇది గరిటె పెద్దగా ఉండడం వలన చిల్లులు పప్పులు అనేవి మూకిట్లోకి వెళ్ళిపోయి ఇంకా సర్లే అనేసి ఇంకా వాటిని అలా ఫ్రై చేసేసి తర్వాత ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలి. మనకి వేపుడు శనగపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత చూసారా, నొరగా అనిగిందంటే ఆ పప్పులు అనేవి ఫ్రై అయిపోయినట్లు అర్థం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా తీసుకుని ఇందాక మనం వేరుశెనగ గుళ్ళు వేపించి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే తీసేసుకుందాము. తర్వాత అయితే జీడిపప్పు ఉంటుంది కదా, కొద్దిగా జీడిపప్పును కూడా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు అనేది చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. మంటలు అనేది సిమ్లో పెట్టుకుని వెంటనే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. చూసారా, ఈ విధంగా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న దాంట్లో పెట్టేసుకుని ఇప్పుడైతే అటుకుల్ని ఫ్రై చేసుకుందాము. చూడండి, అటుకులు ఇలా వేయంగానే ఒకేసారి ఫ్రై అయిపోతే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ. ఒక్కసారి పెద్ద డబ్బాడు చేసి పెట్టుకున్నా సరే 2-3 డేస్లో అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, మల్లె పువ్వుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో అటుకులు. వీటిని మనం ఏమీ నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్ ఇలా వేసేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండాల్సిన టిప్ ఏమిటంటే ఆయిల్ అనేది కొద్దిగా సగానికే తీసుకోవాలి మూకిడికి, లేదంటే మనం అటుకులు వేయంగానే పొంగిపోతుంది, చుట్టూరు ఆయిల్ అంతా పడిపోయి చిరాకు అయిపోతుంది. అందుకే ఆయిల్ అనేది మనం అటుకులు ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మూకిట్లో సగానికి తక్కువగా నేను తీసుకున్నట్లుగా ఎత్తుగా ఉండే మూకుడైతే తీసుకోండి, లేదంటే మనం వేయంగానే పొంగుతాయి కదా, ఆ పొంగినప్పుడు ఆ నొరగ ద్వారా ఆయిల్ కూడా పొంగిపోతుంది. తర్వాత చూసారా, ఈ విధంగా మనం మిగిలిన అటుకులన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకుందాము. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో, చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి ఒక 1/2 అవర్లో ఈ మిక్చర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఈ ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర వద్దో ఉంటే ఫ్రై చేసుకుని, నా దగ్గర కొద్దిగా ఉందని ఈ మాత్రమే ఫ్రై చేశాను. కరివేపాకు అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా ఫ్రై చేసి ఇగో చెప్పాను కదా, ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసినవన్నీ ఈ విధంగా గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇదిగో అటుకులను కూడా నేను జాలి గట్టిలో వేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో అయితే కలిపేద్దాము. చూసారా, ఈ విధంగా మనం అన్నీ కూడా వేసేసుకుని ఒక్కసారి గిన్నెని కిందకి పైకి కలుపుకుందాము. అప్పుడు ఈ పప్పులు అటుకులు అన్నీ ఈవెన్గా ఒక్కసారి అవుతాయి. తర్వాత దీంట్లోకి మనం మసాలా అనగా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చికారం ఉంటుంది కదా, అది కొట్ల దగ్గర అమ్ముతారు, అదైతే ఆనందకారం అయితే బాగుంటుంది. ఈ విధంగా మిక్చర్లకి ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలా ఒక్కసారి పైకి కిందకి అలా జర్కిస్తూ కలపండి. అప్పుడు ఉప్పు కారం అనేది మనకి ఈవెన్గా అంటుకుంటుంది. ఎలా అయినా సరే ఉప్పు కారం అంటుకోదు. అప్పుడు ఒక్కసారి మనం ఈ విధంగా గరిటెతో ఒక్కసారి కలిపేసిన తర్వాత మీకు ఇష్టమైతే చికెన్ మసాలా పొడి లేదా చాట్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఈ విధంగానే ఉప్పు కారం యాడ్ చేస్తే సరిపోతుంది. చాట్ మసాలా పొడి యాడ్ చేసుకున్నా కూడా పులుపులాగా కారంగా చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగో గరిటెతో ఒక్కసారి అయితే నేను ఎలా కలుపుతున్నానో చూడండి. ఇంకా కొద్దిగా తెల్లగా కనిపిస్తున్నాయి కదా, సింపుల్గా కలిసిపోవాలంటే మనము
దీన్ని చెయ్యి అయితే యూజ్ చేయాలి. వేడి చల్లారిపోయిన తర్వాత ఇదిగో చూసారు నేను ఏ విధంగా రబ్ చేస్తున్నానో అలాగా మనం రబ్ చేయడం వలన కారం అనేది కూడా మొత్తం అటుకులన్నింటికి కూడా ఈవెన్గా అంటుకొని కలర్ఫుల్గా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యాస్ వరల్డ్ 110.